ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టేసి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టేసి మేము చేయు ప్రతి కార్యక్రమం లేదా మేము చేయు ప్రతి ఒక్క వాక్యమును మీరు వింటూ ఎంతగానో శ్రద్ధ కలిగి ఈ వాక్యం వింటూ బలపరచడాన్ని మేము నమ్ముచూ ఉన్నాం. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో దేవుడు తన మహాకృపను చూపిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే దేవుడు దీనుల ఎడల తన కృప చూపిస్తూ ఉంటాడు. దేవుడు దీనులను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు దీనులు అని మనం పలుకుచూ ఉన్నామంటే, దీన మనస్సు కలిగిన వారమై ఈ లోకంలో మనము జీవించవలసిన వారమై ఉన్నాము. మనకి ఎంతున్నా సరే, ఎన్నున్నా సరే, దేవుని ఎదుట మనము దీన స్థితిలోనూ మనం ఉండవలసిన వారమై ఉన్నాము. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ దీనస్థితి మనకు రావాలి అంటే నిత్యము మనం ప్రభు వైపు చూస్తూ ఉండాలి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, దీనులు ఏ రకమైన ఆశీర్వాదం పొందుకుంటారు అన్నది మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధమైన గ్రంథం ఒక మాట చూద్దాం. ఎందుకంటే మనము ఏది చూసినా లేఖనాలు ఆధారం చేసుకొని మనం మాట్లాడుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే లేఖనం పైన మనం ఆధారపడకుండా మనము సొంతంగా స్వయంకృతితో మనం చెప్పినా కానీ అది దేవునికి ఇష్టము కాదు. అందుకని పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూసుకుంటూ అక్కడ దేవుడు ఏమేమైతే మనకి రాసి ఉంచాడో తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, అది మనము జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఒక మాట చూడండి, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఒక మాట, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. దేవునికి స్తోత్రం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, దీనులంట భోజనము చేసి తృప్తి పడతారంట. ఎందుకంటే ఈ రోజు నాకు ఈ భోజనము దొరికింది, దేవా నీకు స్తోత్రం అనేసి వారు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు. అందుకనే వారు తృప్తి పరచబడతారు. దేవుడు ఏం చేస్తారంటే వారికి ఏదైతే అవసరమైన ఈవులు దేవుడు వారికి ఇస్తూ ఉంటాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, దీనులు తృప్తి పొందుతారు అన్ని విషయంలో. ఒక ఆహార విషయమనే కాదండి, ధనం విషయములను, వస్త్ర విషయములను, ఆహార విషయములను, ఇంకా ప్రతి విషయంలో కూడా వారు తృప్తి పొందుతారు. ఎందుకంటే నాకు ఇది సరిపోతుంది అన్న తృప్తి వాళ్ళకి ఉంటది. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ధనవంతుడికిను అటువంటి తృప్తి ఉండదు. ఎంత ఉండా ఇంకా నాకు కావాలి, ఎంతైనా ఉన్నాయి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ధనవంతుడికి ఎంత ఉండా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని తృప్తి పడలేవు. ఎందుకంటే వానికి ఆశ ఎక్కువ. కానీ దీనునికి అట్టి ఆశ ఉండదండి. కారణం ఏంటంటే దేవుడు తనకి ఇచ్చిన దాంట్లో తృప్తి పొందుతాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, దీనుల ఎడల ఆయన తన కృప చూపించేవాడు. మనము కూడా ఒకవేళ నేను సంపాదించుకోవద్దని నేను చెప్పను, సంపాదించుకోవాలి, అది మితముగా మనం సంపాదించుకోవాలి. ఎంతైతే అవసరమో అంతవరకే మన దగ్గర ఉంచుకోవాలి. అప్పుడు ఒకవేళ మిగిలింది ఏమనుంటే అనేకులకు మనం పంచిపెట్టేవారుగా ఉండాలి. అది దీన మనస్సు అంటారు. బైబిల్ గ్రంథంలో మీకు ఒక మాట చూపిస్తాను. కారణం ఏంటంటే జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధమైన గ్రంథంలో
జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ప్రజల దగ్గర ఏం చేసేవాడంటే సుంకములు వసూలు చేసేవాడు. అటువంటి సుంకములు వసూలు చేసే వ్యక్తికి ఒక ఆలోచన కలిగింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, యేసు ఎవరో చూడాలనుకున్నాడు. యేసును చూశాడు, దేవుని యొక్క స్వరం విన్నాడు, దీన మనసును పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఆ దీన మనసు కలిగి, ప్రభువా ఈ లోకంలో పాపము చేసిన వాడిగా కనపడ్డాను, అయితే ఈ పాపములకు ప్రాయశ్చిత్తముగా సర్వము నేను పంచిపెడతాను అన్నాడు. పంచిపెట్టేశాడు. రక్షణ వచ్చింది, సమాధానం దొరికింది, ఆశీర్వదించబడ్డాడు. కూడా పరలోకమునకు వారసుడైపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం, అటువంటి మనస్సు మనకు రావాలి. ఆయన ఎందుకు దీనుల ఎడల తన కృప చూపిస్తున్నాడు, ఎందుకు దీనులను ఆయన ఆశీర్వదిస్తున్నాడంటే, వారు తమకు కలిగిన దాంట్లో తృప్తి పొందుతారు. అగో ఆ తృప్తి మనము పొందాలి, అట్టి ఆశీర్వాదం మనము పొందాలి. అప్పుడే దేవుని చేత మనము ఆశీర్వదించబడిన వారుగా అవుతుండు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ఇంకొక మాట మనం చూసినట్లయితే, దీనులు దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టరు. దీనులైన వారు ఏం చేస్తారంటే ఆయన మార్గాన్ని విడిచిపెట్టరు. వారు ఏ మార్గములో వెళ్ళినా మొదట ఇది నా ప్రభువు నాకు ఇచ్చిన మార్గం అనేసి వెంచుకొని వారికంటే ముందు దేవుని ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేసుకొని ఎలా నడిపిస్తారండి వాళ్ళు దేవుణ్ణి? ఆలోచించండి. ఒకటే దీనుడి యొక్క ప్రార్థన, ఒకటే, ప్రభువా నేను ఈ మార్గంలో వెళుచున్నాను, అనేకమైన గుట్టలు ఉంటాయి, మెట్టలు ఉంటాయి, లోయలు ఉంటాయి, వీటన్నిటినీ నేను వెళ్ళుచున్నాను, వీటన్నిటిని నువ్వు నాకంటే ముందుగా సరళము చేసుకుంటే వెళ్ళిపోమంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దీనుడు దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటాడు కనుక, దేవుని యొక్క మాటకు లోపడతాడు కనుక, దేవుడు ఆ దీనుల యొక్క స్వరం విని, వారి ప్రార్థన విని ఆ దీనుడు వెళ్ళే ప్రతి మార్గంను సరళం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, నీవు దీన మనస్సు కలిగి ఈ లోకములో ఎట్టు ప్రయాణం చేసినా నీకంటే ముందుగా ప్రభు నేను ఈ మార్గంలో వెళుచున్నాను, ఈ మార్గం నాకు సరళము చేయంటే ఆయన ముందుగా వస్తూ తన మార్గాన్ని స్థిరపరుస్తుంది. ప్రభు జ్ఞాపకం చేసుకుని ఒక ఉదాహరణ మీకు చెప్తాను. యేసుక్రీస్తు ఈ లోకానికి దీనులైన వారి కొరకు, దరిద్రులైన వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనము చెప్పుకుంటాం. అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుకి 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత యోహాను క్రీస్తు యొక్క మార్గమును సరళం చేస్తూ ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగనే మనము దీనులమైనప్పుడు మన మార్గమును దేవుడు సరళం చేస్తూ ఉంటాడు. ఆనాడు క్రీస్తు యొక్క మార్గమును, క్రీస్తు వెళ్ళే మార్గము యోహాను ఎలా సరళము చేసుకుంటూ వెళ్ళిపోయాడో, అలాగనే మనము దీనులమైనప్పుడు మన మార్గము కూడా క్రీస్తు సరళము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకోండి, దీన మనస్సు కలిగి నువ్వు ఈ లోకములు జీవించవలసిన వారు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, ఒక మాట ఏమిటంటే, దీనులైన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఏం స్వతంత్రించుకుంటారు? భూమిని స్వతంత్రించుకుంటారు. వారికి విస్తారమైన ఆశీర్వాదములు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, వారు దీనులైన వారు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే ఈ భూమి మీద వారికి ఎక్కువ అర్హత కలిగి ఉంటది. వారు కానీ వారి పిల్లలకు కానీ విస్తారంగా దేవుని చేత దీవించబడుతూ ఉంటారు. అందుకనే దీనులైన వారు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ముందుకెళ్తే జ్ఞాపకం చేసుకోండి, దీనులైన వారు ఎలా ఉంటారంటే, ఒక మాట మనం చూసినట్లయితే, దీనులైన వారంట
ప్రభువే దీనులైన వారిని లేవనెత్తుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనము దీనులమై ఏమీ లేని స్థితిలో మనం పడిపోయానుకో, దేవుడే మనల్ని లేవనెత్తుతాడు. అందుకని జ్ఞాపకం చేసుకుని మనము దీనులమై ఈ లోకములో పడిపోయినప్పుడు దేవుడు మన చేయి పట్టి మనల్ని లేవనెత్తుతూ ఉంటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ దీనులను ప్రభు ఏమాత్రం విడిచిపెట్టండి. దీనులైన వారిని ప్రభు ఏమాత్రము విడిచిపెట్టడు. ఎందుకంటే వారు హృదయములో ఏ కపటము ఉండదు, ఏ పాపము ఉండదు, ఏ దోషము ఉండదు. అందుకని దేవుడు వారిని విడిచిపెట్టాడు. మరి ఎవరిని విడిచిపెడతాడు అంటే, ఎవరైతే దీన మనస్సు లేక అహంకారముతోనూ గర్వముతోనూ తమ మనస్సును నింపుకొని దేవునికి వ్యతిరేకముగా చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారో వారిని విడిచిపెడతాడు దేవుడు. ఒక మాట అంటాడు, నేను రోగులకే వైద్యుణ్ణి కానీ ఆరోగ్యము కలిగిన వాడికి వైద్యుణ్ణి కాను అంటాడు. అంటే రోగులు మాత్రానికి ఆయన స్వస్థపరచడు తప్ప అన్నీ కలిగిన వారికి ఆయన ఏమీ చేయలేడు. అలాగనే జ్ఞాపకం చేసుకోండి, మనం ఈ లోకంలో ఏమీ లేని వారిగా ఉంటే దేవుడు అన్ని కలగజేస్తాడు. అన్నీ ఉన్నవారిగా మనం ఉన్న ఏమీ కూడా మనకి సహాయము చేయలేడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, మనము దీన మనస్సు కలిగి దీనులమై ఉండి ఈ లోకంలో ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మన మార్గంలో సరళం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఈ దినాన ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుచున్న చక్కటి మాట మనము గుర్తు తెచ్చుకోవాలి. దీనులైన మనం ఎలా ఉంటాము, దీనులైన మనం ఎలా జీవిస్తాం గుర్తు చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి, పరిశుద్ధమైన గ్రంథం నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అపహాసకులను ఆయన అపహాసించును, దీనుల ఎడల ఆయన ఇక్కడ చూడ జ్ఞాపించుకుంది. అపహాసకులను ఆయన అపహాసించును, దీనుల ఎడల ఆయన దయచూపును. ప్రభు జ్ఞాపకం చేస్తుంది, దేవుడు దీనుల ఎడల దయ చూపిస్తూ ఉంటాడు. మరి అపహాసులను ఆయన విడిచిపెడతాడు. ఎందుకంటే వారు దేవుని వెరిగిన వారై దేవుని అపహాసిస్తూ ఉన్నారు కనుక దేవుడు వారిని పట్టించుకోడు, అపహాసకులను పట్టించు. అందుకనే ఒక మాట అంటాడు చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు. కీర్తనకారుడు అంటే ఏమంటాడంటే, మొదటి అధ్యాయం 1వ వచనంలో ఒక మాట, అపహాసకులు కూర్చున్న చోట మీరు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని అపహసించే వారిగా మనం ఉండొద్దు. ఆయన ధర్మశాస్త్రమును, ఆయన వాక్యమును దినారాత్రులుగా ధ్యానించేవారిగా ఉండి ఒక ధన్యతను మనం పొందుకునే వారిగా ఉండాలి. ఇట్టి ధన్యత కేవలము దీనుల మధ్య మనకి దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో, ఈ సమయంలో దేవుడు నీతో చక్కగా ఆయన మాట్లాడుచు ఉన్నాడట. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 15. మహాగణుడను
మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయి ఉన్న ఆడు ఇలాగు సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకుని ఇక్కడ చక్కగా ఏమన్నాడంటే, దీనులు ఎదుట ఆయన నిలిచి ఉంటాడంట. అందుకనే దీనులు ఎప్పటికీ నశించిపోరు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉంటారో, వారు ఎప్పటికీ కూడా ఈ లోకానుసారంగా పడిపోరండి. మరి ఎవరు ఈ లోకానుసారంగా పడిపోతారంటే, మరలా ఈ లోకములో పాపం అనేది వారిని అంటుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకొని, ఈ భూప్రపంచములో మొట్టమొదటి పాపం ఏదైనా ఉన్నది, భయంకరమైన పాపం ఏదైనా ఉన్నది అంటే అది మనలో ఉన్న గర్వం. ఆ గర్వమే మహాభయంకరమైన పాపం. ఇదిగో ఆ గర్వం ఉన్న వాడిని దేవుడు విడిచిపెడతాడు. అందుకనే ప్రతి మనిషి దగ్గర గర్వం ఉండకూడదు. దీన మనస్కుడై ఉండాలి. ప్రభుని స్తుతించేవాడిగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే, దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రసన్నతమైన మంచి వస్త్రాలు ధరింపచేసుకుని మందిరంలోకి వెళ్ళి గర్వపడతాం. ఎందుకు తెలుసా? నాకంటే తెల్లని వస్త్రాలు ఎవడు వేయలేదు ఇక్కడ. అందుకని ఈ తెల్లని వస్త్రాలతో నేను కింద కూర్చోలేడు కనుక మనము కుర్చీల వైపు చూస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏ వస్త్రము ధరింప చేసుకున్నా, దేవుని యొక్క సన్నిధిలో దీనుడు ఉంటే ఆయన పాదముల చెంత చేరి ఆయన పాదముల దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు. అది దీన మనుషుని యొక్క లక్షణం. మందిరంలోకి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసినట్టు మోకరించాలి. మోకరించాం మనం దేవునికి లోబడం. ఒక దైవ సేవకుని ఎదుట మనం మోకరించి ప్రార్థన చేయించుకోవాలంటే మనం ఏదో ఆయన పాదాల మీద పడినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, ఆయన పాదాల మీద పదండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఇదిగో ఆయన పాదముల చెంత చేరి ఆయన పాదముల దగ్గర మనం మోకరించుతున్నాం. నువ్వు అక్కడ నీకు చూసేది దైవ సేవకుడు కాదు, దేవుని యొక్క సేవకుడు కాదు, దేవుడే ఆ బలిపీఠం మీద ఉన్నాడని నువ్వు గుర్తించాలి. అప్పుడు నీ మనసు దీన మనసు లేదు. జ్ఞాపకం చేసుకో. ఈ భూమి మీద మొట్టమొదటి పాపం మీద ఉన్నట్టు భయంకరమైన పాపం మీద అది ఏమిటంటే గర్వము. ఆ గర్వము నీలో ఉండద్దు. గర్వం వల్ల మనం నశించిపోతాం. గర్వం వల్ల ఈ లోకంలో అనేక విధాలుగా మనం పడిపోతాం. జ్ఞాపకం, మనలో ఉన్న గర్వాన్ని మనం విడిచిపెట్టాలి. మనలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టాలి. దీన మనస్కులమై ప్రభుని స్తుతించేవారిగా ఉండాలి. ప్రభుని ఆరాధించేవారిగా ఉండాలి. ప్రభు నామని గణపరిచేవారిగా ఉండాలి. అప్పుడు దేవుని నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తూ ఉంటాడు. కనుక జ్ఞాపకం చేసుకొని నీవు దీనుడవై ప్రభు సన్నిధిని గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే దీనుల ఎడల ఆయన గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. దీనుల ఎడల ఆయన గొప్ప కృపనుంచాడు. దీనులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దీనులను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదము మనందరికీ రావాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత దీవించబడాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలి. అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవునికి దీన మనస్సు కలిగి నువ్వు ఈ లోకంలో జీవించు. దేవుడు నీకు ఉన్నతమైన స్థితి దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో దేవుడు ఎంతగానో నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మన హృదయాంతరంగంలో విరిగిన దేవుడు, మన మనస్సుని విరిగిన దేవుడు. మనం ఈ లోకంలో ఏ పాపము లేని వారిగా మనం దేవుని ఎదుట దీనులమై మనం కనబడినప్పుడు ఆ దీనుల ఎదుట ఆయన తన కృప చూపిస్తున్నాడు కనుక ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగనే మనము కూడా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు పాదముల చెంత చేరి
ప్రభు అయా నేను దీన మనస్కుడై ఉన్నాను, నువ్వు నన్ను క్షమించని ఆయన పాదములో చెందపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ బిడ్డల్ని, కుటుంబాలని క్షమించి ఆశీర్వదించి దీవింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు జ్ఞాపకం చేసుకొని దీనుల ఎడల ఆయన గొప్ప గొప్ప కార్యములు జరిగిస్తూ ఉంటాడు కనుక నీవు కూడా దీన మనసు కలిగి ప్రభునందు దీనుడిపై జీవించము. దేవుడు ఈ జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదము నీకును, నీ బిడ్డలకును, నీ కుటుంబాలకును అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవా, నీకే లెక్కలేని వందనాలు తండ్రి, స్తోత్రములయ్యా. అయ్యో తండ్రి, ఇప్పటి వరకు ప్రభా దీనుల ఎడల నీ కృప చూపిస్తున్న మాట వాగ్దానం చేసిన అవు ప్రభా, ఈ దీనులమైన వారిని అయ్యా నీ యందు భయభక్తులు కలిగి మేము నిన్ను స్తుతించి ఆరాధిస్తూ నీ నామాన్ని కనపరుస్తూ నిన్ను కీర్తిస్తూ ఉండగా దీనుల ఎడల నీ కృప చూపించేవాడివి కనుక మా ఎడల నీ కృప చూపించి ఉన్నతమైన కృప, ఉన్నతమైన ఆశీర్వాదము ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే సహాయం దాక్ష్యమని, వారికి కావాల్సిన ఇవులన్నీ కూడా వారికి అనుగ్రహించండి. అయ్యా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటుందో వారందరికీ నీ కాపురించి నీ కృప చూపించి మీరే సహాయం దాక్ష్యం. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.